ఏండే ఈయనే బాబు సేట్ అంటే అమృత్సర్ నుండి రాయి కొనడానికి వచ్చాడు. ఇంతకు ముందు సేమ్ కుర్తి టెక్కలి కోరిలు రాయి మొత్తం కొన్నది ఇతనే. నమస్కారం అండి. నమస్కార్. సాబ్ పశుపతి నాయుడు. క్యా పశు? పశుపతి. పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఏ రహే ఆప్కే 25 लाख అడ్వాన్స్. అరే తీసుకోరా. 25 लाख అంటే 25 లక్షలేనా? నేనేమన్నా హిందీ పండిట్నా అంతే అయి ఉంటది. ఓకే ఓకే సేట్ సాబ్, మీరు వచ్చే నెల మిగతా డబ్బు ఇచ్చేసి రాయి పట్టుకెళ్ళండి. నమస్కార్. నమస్కారం నమస్కారం. ఇరా చాలా మంచోడ్లా ఉన్నాడు రా. మనం ఉండడం ఏంటి? హలో, ఏక్ మినిట్ అన్నా. సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. सेठ वो नए ऊपर चले गया. नहीं 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 वो ऊपर नहीं मैड మీద चले गया. తర్వాత करो ठीक है. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఊపర్ చెలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు, జ్యోతిష్కుడికి. రేయ్, వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి. మంచి లాయర్కి చూపించి ఆ సాంబాగాడికి నోటీస్ పంపించు. వాడే మన దారికి వస్తాడు. నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తున్న ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలేంటి, ప్రైజ్ ఎంచుకోవటం ఏంటి? అప్ప కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అప్పు కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? మనిషివా చెట్టువా? ఓరు నాయను, ఓరు నాయను, ఇదే నాన్న. ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధైపోయారా? సార్, ఇస్సాక్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ అల్వా ఎడిసన్ అనేవాడు జన్మించకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టపోయింటే హాయిగా ఉండేవాళ్ళం. అక్కడ అనవసరంగా పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. రాతండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏ లేదు సార్, మా శుచితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. అయితే మీకు ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటకి లేదో మాట్లాడతాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటుందా? ఇక్కడ అడిగేమంటారా? అడిగాయి. ఇదిగో శుచి, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పేవయ్యా బాబు? ఐ లవ్ యూ. చూడు తంటి, ఇలాంటి అఫైర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చే. చెట్టు గాలి మాకు. ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? Have a break, sweetheart. What's the matter? Hey, Chandy, ఏంటది? ఏం బ్యాట్లర్? ఒక్కనే కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా స్టిక్ తో కొట్టడం కాదు, స్టిక్ లేకుండా చూసుకుందాం. తీసుకో, కొట్టు కొట్టు కొట్టరా, కొట్టు.
దాక్కుంటున్నాడు రా, దాక్కుంటు బయటకు తప్పుకో. చాలా మంచోడే, లవ్ చేయవే. ఈ ఈడియట్ తో లవ్వా? ఏం పర్వాలేదు, లవ్ చేయవచ్చు. వదలయా, వదలు, ఏం చంపేస్తావా? రాత్రి పూట కాసేసి కొట్టేస్తారా మీరు? ఏంటంటే ఇది? నువ్వు ఎంత బ్రిలియంట్ స్టూడెంట్, నువ్వేలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు? ఇదిగో వాడిని నువ్వు ఎవరిని కొట్టను. కొట్టినట్టు కుదరదు, ఒట్టేయి. ఒట్టంటే కాదు, నా మీద ఒట్టేయి. మీ మీద ఒట్టండి. ఈ రోజు నుంచి కాలేజ్ లో ఎవరైనా కొడితే మీరు చచ్చిన తొట్టు. ఓకే. बाद में देख लेंगे. ఏంట్రా बाद में देख लेंगे? నా కొండగాన్ని అసలు నాకు వచ్చే కోపానికి ఎంజీ గాని కూర్చో, బాగా కూర్చో. వాడిని కొట్టి నీ బీబీసీ అంబిషన్ నాశనం చేసి జైలుకి వెళ్తావా? ఆవేశపడకు, ఏం చేయాలో ఆలోచించు. హాయ్ బంగారం. హాయ్ బంగారం. ఓకే, ఎంజాయ్ చేయి. ఏంటమ్మా ఇలా అయిపోయా? వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నువ్వు లేకుండా ఎలా ఉండగలనుకున్నావు? అందుకే నీ విషయంలో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వెంటనే జాబ్ రిజైన్ చేసేయ్. రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు తీశారు, జాబ్ పోయింది. నీ క్లెయిమ్ జాబ్ నాకు వద్దు గానీ నేను క్యూటీవీకి రిజైన్ చేసేస్తా. బంగారం, నువ్వు బాధలో ఉన్నావుగా, మన ఏదైనా సాడ్ ఫిల్మ్ చూసి ఆ తర్వాత మన ఇద్దరు మా ఇంటికి వెళ్ళి అట్నుంచి నా బెడ్రూమ్కి వెళ్ళి ఒకరినొకరు గట్టిగా అప్పుడు కౌగులించుకొని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని బిడ్డ పుడతాడు. బాబాయ్, ఇంకోసారి బాబాయ్ మాత్రం పిలవద్దు. మరి ఇంతేజ్ వచ్చిన పెళ్లి కాదు నేను అబ్బాయిని పిలుస్తారేంటి? యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. నేనేంటో రేపు ప్రూవ్ చేస్తా. ఏంటి? రేపు నాకు పెళ్లి చూపులు, అమ్మాయిని ఓకే చేసి స్పాట్ లోనే నిశ్చితార్థం చేసుకుని నేనేంటో చూపిస్తా. నోరు మూసుకుంటారు ఇద్దరు. ఓ, మా ఉడ్బి అనుకుంటా. హాయ్ డార్లింగ్. డార్లింగ్ కాదురా నీ అబ్బా. నేను మీ ఎండిని. నమస్కారం సార్. సార్ సార్ రేపు పొద్దున 10 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళి పెద్దిరెడ్డి గారిని రిసీవ్ చేసుకుని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసిరా. ఎర్లీ మార్నింగ్ 10 o'clock సార్? నవ్వకు. మిమ్మల్ని కాదు సార్. 10 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ రా. రేపు కాకుండా ఎల్లుండి అయితే ప్రాబ్లమా సార్? అక్కర్లేదు. ఒక రిజిగ్నేషన్ లెటర్ నా మొహాన భరిస్తే శాశ్వతంగా వెళ్ళక్కర్లేదు. సార్ నేను చెప్పిన పని చేయరా యదవా. ఓకే సార్. ఎప్పుడు పెళ్లి చూపులు పెట్టుకుంటే ఏదో ప్రాబ్లం. రేపు ఊరు నుంచి పెద్దిరెడ్డి గారు వస్తున్నారంట, ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే నాకు రిసెప్షన్ ఉండదు. పెద్దిరెడ్డి గారు ఛానల్ గొప్ప అయితే నాకేంటి, నేను అసలు వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. నేను వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. 100 సార్లు చెప్పినా నేను వెళ్ళట్లేదు. నేను 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చెప్తున్నాను. నువ్వు వెళ్తున్నావు పెళ్లి చూపులకి, నీ పెళ్లి చూపులకి. అదేలాగా? మన ఛానల్ నడించేవాడు పెద్దిరెడ్డి, ఆడేవాడు మన లవ్ ఫుడ్ ఎండి. సేమ్ ఫీలింగ్. ఆల్ ఇన్ ఆల్ మన ఛానల్ ఫినాన్స్ కంట్రోల్ అంతా పెద్దిరెడ్డి చేతిలో ఉంది. అలాంటి పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి పడేసి ఫ్లాట్ చేసి ఇంప్రెస్ చేసి చిన్న సంతకం పెట్టించాం అనుకో, ఫినిష్. సూపర్ ఐడియా మామా. దివాకర్ రెడ్డికి పెద్దిరెడ్డి రాయినది. బంగారం లాంటి సిన్సియర్ రిపోర్టర్ బీబీసీ ఛానల్కి వెళ్తే అతనికే కాదు మన ఛానల్కి, రాష్ట్రానికి కూడా గౌరవంగా ఉంటుంది. నువ్వు వెంటనే అతని కాంటాక్ట్ గుడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వు మామా. ఈ దెబ్బతో నువ్వు బీబీసీకి వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ, నా మ్యారేజ్ గ్రీన్ సిగ్నల్ రెడీ. కానీ ఆ పెద్దిరెడ్డి కొంచెం డేంజర్ క్యాండిడేట్ అంటే జాగ్రత్త. డోంట్ వరీ, ఆ సంగతి నేను చూసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.